అని గాంధీ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అక్కడికి న్యాయవాదిగా పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీది ఏ ఊరు అని అడిగాడు. ఇంగ్లీష్లో అడిగాడు, నేను తెలుగులో చెప్తాను. మీది ఏ ఊరు అని అడిగాడు. వాళ్ళకు వచ్చి రాని ఇంగ్లీష్లో మాది ఇండియా అని చెప్పారు. ఇండియాలో ఎక్కడా అంటే మచిలీపట్నం బందరు అని చెప్పారు. ఎక్కడ ఈ బందరు? విజయవాడ దగ్గర. మహాత్మా గాంధీకి అర్థం కాలేదు. గుజరాత్ ఆయన లండన్లో చదువుకొని బారిస్టర్ అయ్యి ఆఫ్రికాకు పోయిన తర్వాత ఆయనకి ఇవన్నీ అర్థం కాలేదు. అయితే మీరు ఎందుకు వచ్చారు మీ ఊరు నుంచి అని అడిగారు. అక్కడ ఉన్నటువంటి అర్థరాని వాళ్ళని, ఇప్పుడు దళితులు, ఎస్సీలు వాళ్ళు చెప్పుకొచ్చారు, మాకు తినేదానికి తిండి లేదు, విపరీతమైన అంటరానితనం ఉంది. ఆయన అడిగాడు గాంధీ గారు మచిలీపట్నం నుంచి వెళ్ళినటువంటి ఆ రోజు అక్కడ పనిచేస్తున్నటువంటి నిరుపేద దళితులు అంటరానితనం అంటే ఏంది అని అడిగారు. అంటరానితనం అంటే మమ్మల్ని ఊళ్ళలోకి రానివ్వరు, బళ్ళుకు రానివ్వరు, గుళ్ళకు రానివ్వరు, రోడ్ల పైన నడవనివ్వరు, మమ్మల్ని తాకరా, ఇది తాకేదేంటి, అదే అంటరానితనం అంటే అని వాళ్ళు వచ్చి రాని భాషలో వాళ్ళు చెప్తే, మరి ఇంకా అని అడిగాడు, మాకు తినేదానికి తిండి గింజలు లేవు. తిండి గింజలు అంటే ఆకలితో కడుపు నింపుకునేదానికి ఇక్కడ ఏదన్నా దొరుకుతుందని మేము వచ్చాము మచిలీపట్నం బందర్ నుంచి అని మహాత్మా గాంధీ గారికి చెప్తే, సరే గాంధీ గారు వాళ్ళు ఒక చిన్న ఇక్కడనే క్లిక్ ఉండేది. గాంధీ గారు ఒకటి అడిగారు, నాకు సహకారం ఇస్తారా అని. తలకాయ రూపేశారు, చరిత్రలో రాసింది. తలకాయ రూపేశారు మచిలీపట్నం వాళ్ళు. ఏం కావాలనంటే, నేను పోయి ఆఫ్రికా వాళ్ళని పిలిస్తే ఆఫ్రికాలు నా ఎంట రండి, తెల్లదొరల దగ్గర పోదాము అంటే ఎవరు రావటం లేదు నా వెనకాల. నేను ఒంటరిగా పోతే ఆ బ్రిటిష్ వాళ్ళు నన్ను లెక్కేసుకోవటం లేదు, వీడు వీడని. మరి మీరు వస్తే నాకు కొంచెం అండగా ఉంటుంది, బలం వస్తానని చెప్పారు మచిలీపట్నం వాసులు వందల సంఖ్యలో. వాళ్ళు నడుస్తూ గాంధీ గారు ముందు పోతుంటే గుంపు అయ్యేటప్పటికి వాళ్ళకి తెల్ల దొరలకి కన్ను పడ్డది, ఓహో ఏదో మూమెంట్ ఉందనేది. మరి అక్కడికి వెళ్ళి ఆ ఆఫ్రికన్ల సమస్యల గురించి గాంధీ గారు చెప్పడం, అంటరానితనాన్ని గురించి మచిలీపట్నం వాసుల ద్వారా మొట్టమొదటిసారి తన జీవితంలో తెలుసుకోవడం, ఆ తర్వాత ఇండియాకు రావడం జరిగింది. ఆయన ఇండియాకి రావడానికి కారణం, స్వతంత్రోద్యమంలో పాల్గొనడానికి కారణం మహాత్మా గాంధీ గారికి మన మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆ రోజు ఒంటరాని వాళ్ళు రాసుకున్నారు ఏంటి చరిత్రలో. మరి అటువంటి మచిలీపట్నం గాంధీ గారు ఇండియాకి రాగానే మచిలీపట్నానికి వచ్చాడు. ఆ బంధువులు, వాళ్ళు చెప్పిన బంధువుల దగ్గరకు వచ్చాడు 100 సంవత్సరాల క్రితం. ఈ సమస్యలు నిజమైనటువంటి అంటరానితనాన్ని మచిలీపట్నం బందర్లో గాంధీ గారు చూడటం జరిగింది. చూసిన తర్వాత ఆయన గుండె చెలించిపోయి తర్వాత కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం, మరి ఆ తర్వాత దేశం అంతా ఆయన తిరగడం జరిగింది. ఉపోద్ఘాతం అంతా మచిలీపట్నం. గాంధీ గారు మహాత్మా గాంధీ కావడానికి కారణం కూడా మచిలీపట్నం. ఈ మచిలీపట్నంకు ఉన్నటువంటి చరిత్ర, స్వతంత్ర భారతదేశంలో దీనికి ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కానీ చరిత్రలో అడుగును పడిపోయింది. మరి ఇంకొక విషయం, మరి గాంధీ గారు ఆ బంధుత్వాలు ఎన్ని తీసుకున్న తర్వాత మరి ఆ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు మచిలీపట్నం దగ్గర నుంచి
ఒక దళితుడిని దేశానికి మొట్టమొదటిసారి రాష్ట్రపతి చేయాలనుకున్నాడు మహాత్మా గాంధీ గారు. ఒక దళితుడిని ఆ రోజు అంటరాని వాడిని ఆయన మొట్టమొదటి రాష్ట్రపతి చేయాలనుకున్నాడు. ఇది జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పాడు. ఆయన పేరు ఏంటంటే చక్రయ్య, మచిలీపట్నం వాసి చక్రయ్య. ఆ చక్రయ్యని ఇక్కడ జకరయ్య అని చర్చిలో రాసుకుంటారు, కానీ ఆయన పిలిచే పేరు చక్రయ్య. మహాత్మా గాంధీ గారు డైరీలో రాసుకొని ఉన్నారు, చక్రయ్యను ఈ దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి చెయ్యాలి అని రాసుకొని సర్దార్ పటేల్తో అన్నాడు. ఈ చక్రయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడు, మచిలీపట్నం బందర్ నుంచి తీసుకొని పోయి తిప్పుతూ వచ్చాడు. ఢిల్లీలో కూడా ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కి చెప్పాడు, పటేల్ నేను ఈ చక్రయ్యను ఈ దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి చెయ్యాలనుకుంటున్నాను ఈ దళితుడిని అని అంటే, ఎస్సీ హరిజన్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాడంట ఆ రోజు ఈ చక్రయ్య ఈ మచిలీపట్నం వాసిని గురించి. ఏమన్నా అంటే ఈ చక్రయ్యకు ఫోక్ నైఫ్ వాడడం చేత కాదు. రాష్ట్రపతి అయితే విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారు, డిగ్నేటరీస్ వస్తారు, వాళ్ళందరూ ఫోక్ నైఫ్ తోటే తింటారు, ఈ చక్రయ్య చేతితో నోటితో తింటాడు, ఇది బాగుండదు, చక్రయ్య సూటుగాడు అని అంటే గాంధీ గారు చెప్పారంట. రాస్తున్నారా ఇది